తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు బ్యాంకింగ్ రంగంపై అవగాహన కలిగి ఉండటం ప్రతి విద్యార్థికి ఖాతాదారునికి ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో పొదిలిలో ఒక కీలక కార్యక్రమం జరిగింది. స్థానిక విశ్వనాథపురంలోని ఎస్ఎస్ఎన్ డిగ్రీ కళాశాల వేదికగా గౌతమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ సౌజన్యంతో బ్యాంకింగ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆలోచన విధానం మేరకు బ్యాంకుల్లో ఎన్ని రకాల ఖాతాలు ఉంటాయి, వాటిపై వచ్చే వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి అనే విషయాలను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ఖాతాదారుల హక్కుల గురించి అవగాహన కల్పించారు. అంతేకాకుండా ప్రస్తుతం డిజిటల్ కాలంలో పెరుగుతున్న సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచించారు. ఆన్లైన్ మోసాలు బారిన పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు సైబర్ నేరగాళ్లను ఎలా ఎదుర్కోవాలని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, గౌతమ్ ఫౌండేషన్ సభ్యులు మరియు అధ్యాపక బృందం మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మేము గౌతమి ఫౌండేషన్ ఒంగోలు సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి తోడ్పాటుతోటి డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి పలు అంశాల గురించి, ఏమేమి విధంగా బ్యాంకింగ్లో ఉన్నటువంటి అకౌంట్స్ కానివ్వండి, లోన్లు సదుపాయాలు కానివ్వండి, భారత ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి సబ్సిడీలు కానివ్వండి, నామినీ వ్యవస్థ కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి నేరాలు కానివ్వండి, నేరాలు జరగకుండా ఉండేదానికి తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనే దాని గురించి కానివ్వండి, బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చేటువంటి లీగల్ ఇష్యూస్ గురించి కానివ్వండి, ప్రతిదీ కూడా ఈరోజు మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీటికి ఆర్బీఐ వాళ్ళు తప్పనిసరిగా 7 మాడ్యూల్స్ చేయాలని చెప్పేసి మాకు ఇవ్వడం జరిగింది. మాడ్యూల్స్ అన్నింటినీ ఈరోజు మేము కవర్ చేస్తాము. అదేవిధంగా దీని ద్వారా ప్రజలకి ఎంత ఉపయోగంగా ఉంటుంది అంటే, ఎటువంటి పరమైనటువంటి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేదానికోసంగా వాళ్ళకి సలహాలు, సూచనలు, అదేవిధంగా వాళ్ళు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు, అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి సేవింగ్స్ అకౌంట్స్ గురించి, ఆ అకౌంట్ టైప్స్ గురించి, ప్రతి ఒక్క ఆ ఖాతాలు ఎలా మెయింటైన్ చేయాలి, ఖాతాలు ఎలా ఉంటాయి, మనకు తెలిసి 1-2 అకౌంట్సే తెలుసండి. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అని. ఒక సేవింగ్స్ ఖాతాలోనే 4 రకాలైనటువంటి ఖాతాలు ఉంటాయండి. అవి ఒక్కొక్క ఖాతాకి ఒక్కొక్క % వడ్డీ రేటు మారుతుంది. ఈ విధంగా బ్యాంక్ ఫ్రాడ్స్ గురించి కూడా మనకి ఈ మధ్య సైబర్ క్రైమ్స్ కానివ్వండి, సైబర్ క్రైమ్స్ జరిగేది ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయి, మనకి ఏ విధంగా తెలియకుండా మెసేజెస్ తీసుకొని మనం ఆ లింకులు ఓపెన్ చేసి మనం ఎలా నష్టపోతున్నాము, అవన్నీ కూడా తగు జాగ్రత్తలు చెప్తూ అలాంటివి ఏవి జరగకుండా ఉండేదానికి ప్రజలందరిలో కూడా ఈ కార్యక్రమానికి తీసుకెళ్ళి ఆర్బీఐ వారి మోటివ్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం ద్వారా మేము ఉద్దేశపూర్వకంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మేము చేసేటువంటి కార్యక్రమానికి ఆర్థికంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ముంబై వారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ధన్యవాదాలు. ఇవి మొత్తం కార్యక్రమాలు ప్రతి 3 నెలలకి 20 కార్యక్రమాలు చొప్పున సంవత్సరంలో 80 కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. ఈ సంవత్సరానికి ఆర్బీఐ వారు మాకు కేటాయించింది 80 కార్యక్రమాలు చేయమని చెప్పారు. ఇవి 3 భాగాలుగా విభజించడం జరిగింది. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఏరియాస్ అని. వీటన్నిటిలో కూడా ప్రతి గ్రామాల దగ్గర నుంచి ఎవరికి ఎక్కడా కూడా దీని గురించి ప్రతి ఒక్కరికి అవసరం ఉంది కాబట్టి అందరికీ దీని గురించి మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి చైతన్యపరచాలని ఈ కార్యక్రమం అన్ని ప్రదేశాలలో, రూరల్ గ్రామాల్లో కానివ్వండి, ఈరోజు చేస్తున్నటువంటి సెమీ అర్బన్లో కానివ్వండి, రేపు చేయబోయేటువంటి అర్బన్ ఒంగోలు ఏరియాలో కానివ్వండి, మేము స్టేట్ వారీగా ఈ కార్యక్రమాలని చేయడం జరుగుతుందండి. ఇది ముఖ్యంగా ఆర్బీఐ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా మేము చేయడం జరుగుతుందండి.
లేదండి, ఈ కార్యక్రమం ఒక కాలేజెస్లోనే కాదండి, ప్రతి ఒక్కరికి చేరాలి. ప్రతి ఒక్కరూ తోపుడు బండ్లు వాళ్ళు కానివ్వండి, ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళు కానివ్వండి, షాప్ కీపర్స్ కానివ్వండి, లేదా ఎటువంటి వారైనా కానీ బ్యాంకింగ్ సెక్టార్ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి అందరికీ ఈ కార్యక్రమం మేము చేయడం జరుగుతుందండి. ఇది రూరల్లో వచ్చేసి రైతుల దగ్గర నుంచి మొదలు పెడతామండి. ప్రతి రైతుకు కూడా ఈ మెసేజ్ మేము పాస్ చేస్తాము. అదేవిధంగా సెమీ అర్బన్కి వచ్చేసరికి మా టార్గెట్స్ ముఖ్యంగా మేము చదువుకునే పిల్లల మీద ఎందుకు తీసుకున్నాము అంటే, మేము నమ్మే సిద్ధాంతము స్టూడెంట్స్ ఆర్ ద బెస్ట్ మెసెంజర్స్. ఎందుకంటే మనం ఒక స్టూడెంట్కి కనుక మనం చెప్పగలిగితే ఆ మెసేజ్ అనేది ప్రజల్లోకి చాలా లోతుగా మనం చెప్పేదానికన్నా కూడా ఇంకా ఎక్కువగా వెళ్తుందని ఆ సిద్ధాంతంతో మేము 1989 నుండి ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా రిజల్ట్ ఓరియంటెడ్గా ఒక సేవా స్ఫూర్తితోటి మేము చేయడం జరుగుతుంది.